అందరికీ నమస్కారం. అన్యాయంగా అధికారం చెలాయించే వాళ్ళని ఎదిరించిన ఒక నిజమైన సింహం కథను ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఇది ఏదో బోరింగ్ చరిత్ర పాఠం కాదు సుమా, తప్పును తప్పు అని ఎలుగెత్తి చాటిన ఒక గొప్ప వీరుని కథ. ఆయన పేరే వీరపాండ్య కట్టబొమ్మన్. సరే, ఇంకా ఆలస్యం చెయ్యకుండా అసలు కథలోకి వెళ్ళిపోదాం. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించాలనే ఆలోచనే ఎవరికీ రాకముందే ఒక వ్యక్తి వాళ్లను ధిక్కరించాడు. మనకు 1857 సిపాయిల తిరుగుబాటు గురించి బాగా తెలుసు కదా. కాని దానికి చాలా కాలం ముందే, అంటే 18వ శతాబ్దంలోనే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ముప్పు తిప్పలు పెట్టిన ఒక స్వాతంత్ర సమరయోధుడు ఉన్నాడు. ఆ అద్భుతమైన కథ ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం. మొదటి భాగం, సింహాన్ని కలవండి. పాంచాలంకుర్చి పాలకుడు వీరపాండ్య కట్టబొమ్మన్. ఇక్కడే మన కథానాయకుడి పరిచయం జరుగుతుంది. తమిళనాడులోని పాంచాలంకుర్చి ప్రాంతమే మన కథకు కేంద్ర బిందువు. ఇంతకీ కట్టబొమ్మన్ ఎవరు? ఆయనొక పాలయకారర్. అంటే ఏంటా అని ఆలోచిస్తున్నారా? 18వ శతాబ్దంలో తమిళనాడులో ఒక ప్రాంతాన్ని పాలించే నాయకుణ్ణి అలా పిలిచేవాళ్లు. మీకు ఇంకా సులభంగా అర్థం కావాలంటే మన స్కూల్లో క్లాస్ లీడర్ ఉంటాడు కదా, దాదాపుగా అలా అన్నమాట. కాకపోతే వీళ్లకు సొంతంగా సైన్యముంటుంది, తమ ప్రజలను రక్షించే పూర్తి బాధ్యత వీళ్లదే. కట్టబొమ్మన్ సరిగ్గా అలాంటి ఒక పవర్ఫుల్ లీడర్. రెండవ భాగం, పన్నుల పోరాటం, ఒక అన్యాయమైన ఆధిపత్యం. ఇక్కడే అసలైన ఘర్షణ మొదలవుతుంది. ఇది ఎలా ఉందంటే, మనకి పరిచయం లేని ఎవరో బయటి వ్యక్తి వచ్చి, నీ క్లాస్మేట్ నాకు అప్పు ఉన్నాడు కాబట్టి రోజు నీ లంచ్ మనీ నాకు ఇచ్చేయ్ అని బెదిరిస్తే ఎలా ఉంటుంది? అచ్చం ఇలాగే జరిగింది అప్పట్లో. ఆర్కాట్ నవాబు అనే రాజు ఈస్ట్ ఇండియా కంపెనీకి పెద్ద మొత్తంలో అప్పు పడ్డాడు. దాన్ని తీర్చడానికి ఏం చేశాడంటే, స్థానికంగా ఉన్న చిన్న చిన్న రాజ్యాల నుంచి పన్నులు వసూలు చేసుకునే హక్కును బ్రిటిష్ వాళ్ళకిచ్చేశాడు. ఇది ఎంత అన్యాయమో మీరే ఆలోచించండి. ఇది మనకు ఏం చూపిస్తుందంటే, కట్టబొమ్మన్ వ్యక్తిత్వం ఎలాంటిదో స్పష్టంగా తెలియజేస్తుంది. ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్లు వచ్చి పన్నులు కట్టమని బెదిరించగానే చుట్టుపక్కల ఉన్న స్థానిక రాజులంతా భయపడిపోయి తలొంచారు. కానీ కట్టబొమ్మను మాత్రం అస్సలొప్పుకోలేదు. నా రాజ్యానికి వచ్చి పన్ను అడగడానికి మీరెవరు అని బ్రిటిష్ వాళ్ల అధికారాన్ని డైరెక్ట్గా ధిక్కరించాడు. ఒక చిన్న పాలకుడు తమ మాట వినకపోవడం బ్రిటిష్ వారికి అస్సలు మింగుడుపడలేదు. అప్పటి బ్రిటిష్ కలెక్టర్ ఎలాన్ జాక్సన్కు అయితే విపరీతమైన కోపమొచ్చేసింది. పన్ను ఎందుకు కట్టలేదు అని కట్టబొమ్మన్ని గట్టిగా నిలదీశాడు. అప్పుడు వాతావరణం ఎలా ఉందంటే, ఒకవైపు ప్రపంచాన్ని శాసించే బ్రిటిష్ సామ్రాజ్యం, మరోవైపు అన్యాయాన్ని ఎదిరిస్తున్న ఒక వీరుడు. వీళ్ళిద్దరూ ముఖాముఖి కలుసుకున్న ఆ ఉత్కంఠభరితమైన క్షణాల్లో ఏం జరిగిందో తెలుసా? కట్టబొమ్మన్ కలెక్టర్ జాక్సన్కు ఇచ్చిన ఆ చారిత్రాత్మక సమాధానం వింటే నిజంగా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. మేము మీకెందుకు పన్ను కట్టాలి? మా పొలాల్లో మీరు నీళ్లు పోశారా? మీరు పంటలు పండించారా? మీరు భూమిని దున్నారా? అసలు మీరు మాకు బంధువులా? మా మామయ్య లేక బావమర్దా అని ముఖం మీదే అడిగేశాడు. ఎంత అద్భుతమైన మాటలు కదా. డేవిడ్ అండ్ గోలియాత్ కథలోలాగా ఒక చిన్న రాజు అంత పెద్ద సామ్రాజ్యాన్ని ఇలా నిలదీయటం చరిత్రలోనే ఒక అపూర్వ ఘట్టం. మూడవ భాగం, యుద్ధం, తప్పించుకోవడం మరియు ద్రోహం. ఈ అవమానంతో రగిలిపోయిన బ్రిటిష్ వాళ్లు ఊరుకుంటారా? కట్టబొమ్మన్పై ఎలా ఎదురుదాడి చేశారో చూద్దాం. మరి లొంగని ఒక బలమైన కోటను ఎలా ఓడిస్తారు? దీన్ని బ్రిటిష్ వాళ్లు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఇలాంటి తిరుగుబాటును మొగ్గలోనే తుంచేయకపోతే అందరూ తమ మీదకు వస్తారని భయపడ్డారు. అందుకే 1799లో జనరల్ బ్యానర్మ్యాన్ నాయకత్వంలోని బ్రిటిష్ సైన్యం పాంచాలంకుర్చి కోటను నలువైపుల నుండి దిగ్బంధించింది. ఆ పోరాటం మామూలుగా జరగలేదు. మొదట్లో బ్రిటిష్ సైన్యం దాడి చేసినప్పుడు కట్టబొమ్మన్ అతని సైన్యం వీరోచితంగా పోరాడారు. శత్రువుల తొలి దాడిని తిప్పికొట్టారు కూడా. కానీ బ్రిటిష్ వాళ్ల దగ్గర భారీ ఫిరంగులున్నాయి, ఇక్కడ ఉండటం ప్రమాదం అని గ్రహించిన కట్టబొమ్మన్ చాలా తెలివిగా తన సైన్యాన్ని రక్షించుకోవడం కోసం పుదుకోటే అడవుల్లోకి వెనక్కి తగ్గాడు. అంతా బాగానే ఉంది అనుకునే లోపే ఒక ఊహించని విషాదం చోటు చేసుకుంది. అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే, కట్టబొమ్మన్ను బ్రిటిష్ వాళ్లు యుద్ధభూమిలో ఓడించలేదు. తన సొంత వాళ్లే వెన్నుపోటు పొడిచారు. పుదుక్కోటే రాజు విజయ రఘునాథ తొండైమాన్ కట్టబొమ్మను ఎక్కడున్నాడో కనిపెట్టి మోసంతో బంధించి శత్రువులకు అప్పగించాడు. తోటి రాజు ఇలా పట్టివ్వడం చరిత్రలో ఎప్పటికీ ఒక చీకటి అధ్యాయమే. నాల్గవ భాగం, ఒక మహావీరుడి వారసత్వం, ఆ త్యాగధరుడి ఆఖరి ఘట్టం. అక్టోబర్ 16, 1799 కట్టబొమ్మన్ను పట్టుకున్న తర్వాత బ్రిటిష్ వారు ఒక నామమాత్రపు మిలిటరీ కోర్టును ఏర్పాటు చేశారు. అదొక బూటకపు విచారణ.
కాని ఆ ఆఖరి క్షణాల్లో కూడా కట్టబొమ్మన్ ఏమాత్రం భయపడలేదు. తన ప్రాణాల కోసం వాళ్ల ముందు తల వంచలేదు. దయ కోసం అసలే ప్రాధేయపడలేదు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణత్యాగం చేయడానికి దృఢంగా నిలబడ్డాడు. చివరకు కయత్తారనే ప్రాంతంలో అందరూ చూస్తుండగానే ఒక చింత చెట్టుకు ఆ వీరుడిని ఉరితీశారు. ఆ ఉరికంభం వైపు నడుస్తున్నప్పుడు కూడా ఆ ముఖంలో మృత్యుభయం లేదు. ఆ సింహానికి ఉన్న ఒకే ఒక్క బాధ ఏమిటో తెలుసా? దేశం కోసం పోరాడటానికి నా తోటి రాజులందరినీ ఏకం చేయలేకపోయానే అని మాత్రమే. ఆయన ఆత్మగౌరవాన్ని, ధైర్యాన్ని చూసి శత్రువులు సైతం ఆశ్చర్యపోయారు. 1857కు చాలా కాలం ముందే ఒకే ఒక స్థానిక పాలకుడి ధిక్కారం ఒక మహాసామ్రాజ్యాన్నే వణికించిందంటే అన్యాయాన్ని ఎదిరించడం వల్ల కలిగే నిజమైన పరిణామం ఏమిటి? ఇది మనల్ని మనం అడుక్కోవాల్సిన ప్రశ్న. కట్టబొమ్మన్ కథ మనకొక గొప్ప స్ఫూర్తినిస్తోంది. అధికారం ఉందన్న అహంకారంతో ఎవరైనా అణచివేయాలని చూస్తే భయపడకుండా గొంటెత్తి ప్రశ్నించాలి. ఆ గొప్ప వీరుడి స్ఫూర్తిని మనమంతా ఎప్పటికీ గుర్తుంచుకుందాం. మన దేశ స్వేచ్ఛ కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను, సరిహద్దుల్లో మనల్ని కాపాడే సైనికుల శౌర్యాన్ని స్మరిస్తూ ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.